ఈ జలావరణ ఉపరితలంలో మనకు సహజంగా పదమశ్రేణి భూస్వరూపాల్లో అతి ప్రధానమైనది జలావరణం. ఈ జలావరణంలో మనకు సహజంగా 5 మహాసముద్రాలు, అటు పసిఫిక్ మహాసముద్రం, మన అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, మన ఈ 3 మహాసముద్రాలు మనకు దాదాపు 97% ఉప్పు నీటి చేత ఆవరించబడి ఉన్నాయి. మిగతా 2 అంటార్క్టికా, ఆర్కిటిక్ మహాసముద్రాలు మనకు ఇతర మహాసముద్రాలుగా చూడడం జరుగుతుంది. ఇక సహజంగా మనకు పసిఫిక్ మహాసముద్రం, సముద్రాలు వాటి ఖండాల మధ్య ఉన్న మనకు సరిహద్దులని వేటి ఆధారంగా చేసుకొని విభజించాలని తీసుకుంటే మనకు సహజంగా మనకు వివిధ అంశాల ద్వారా వాటిని విభజించారు. అయితే పసిఫిక్ మహాసముద్రాన్ని వివిధ ఖండాల చేత విభజించబడింది. అయితే మనకు సహజంగా పసిఫిక్ మహాసముద్రము ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా, అటు తర్వాత ఇటు ఆసియా, ఓషియానా అంటే ఈ 4 ఖండాల మధ్య విస్తరించి ఉన్నటువంటి ఈ సముద్రాన్ని మనకు పసిఫిక్ మహాసముద్రంగా పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రమైనటువంటి పసిఫిక్ మహాసముద్రము మనకు 2 ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు, మనకు ఆసియా ఖండము, ఓషియానా ఖండం, ఈ 4 ఖండాల మధ్య విస్తరించే ఈ జలభాగాన్ని పసిఫిక్ మహాసముద్రం అంటారు. అయితే ఈ ఓషియానా ఖండంని మనకు సహజంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా ఈ 4 దేశాల యొక్క సమూహాన్ని, ఈ 4 దేశాలను కలిపి ఓషియానా ఖండంగా పిలవడం జరుగుతుంటుంది. ఈ 4 ఖండాల మధ్య పసిఫిక్ మహాసముద్రం మనకు ఈ విభజన అనేది సహజంగా విభజించారు. ఇక అట్లాంటిక్ మహాసముద్రం 2 అమెరికాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు నుండి ఈ 2 అమెరికా ఖండాల నుంచి మనకు యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న మనకు జలభాగాన్ని అట్లాంటిక్ మహాసముద్రం. అంటే అట్లాంటిక్ మహాసముద్రం సహజంగా 4 ఖండాల మధ్య విస్తరించిందని చెప్పవచ్చు. అయితే ఎడమ వైపున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కుడివైపున యూరప్, ఆఫ్రికాలను మధ్య ఈ అట్లాంటిక్ మహాసముద్రము ఎస్ ఆకారంలో విస్తరించబడి ఉంది. అయితే ప్రపంచంలో 2వ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. అయితే హిందూ మహాసముద్రం, ఈ హిందూ మహాసముద్రము మనకు దక్షిణాసియా తీరాలను తాకుతూ ఉంటుంది. జనరల్గా హిందూ మహాసముద్రం దక్షిణాసియా ఖండానికి సాధారణంగా ఈ తీరం అనేది ఉంటుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విడదీస్తుంది. అంటే హిందూ మహాసముద్రంని మనకు ఎలా విభజించాలని తీసుకుంటే మనకు దక్షిణాసియా ఖండం, మనకు ఆఫ్రికా, ఆస్ట్రేలియాల ఈ 3 ఖండాల మధ్యలో ఉన్నటువంటి ఈ జలభాగాన్ని హిందూ మహాసముద్రం అంటారు. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం. దీని ఆకారము ఎం ఆకారంలో సహజంగా దీన్ని సూచిస్తారు. ఇక 4వ అతిపెద్ద మహాసముద్రం అంటార్క్టికా మహాసముద్రం. ఇక దక్షిణ మహాసముద్రం అనే పేరుతో కూడా దీన్ని సహజంగా పిలుస్తూ ఉంటారు. దీన్ని మనకు ఊహాజనిత మహాసముద్రం అనే పేరుతో కూడా మనకు సహజంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక అంటార్క్టికా ఖండాన్ని, ఇది జనరల్గా అంటార్క్టికా ఖండాన్ని చుట్టూ ఆవరించబడినటువంటి ఈ జలభాగాన్ని అంటార్క్టికా మహాసముద్రం. ఇది పూర్తిగా మంచు రూపంలోనే ఈ ఖండం ఈ మహాసముద్రం ఉంటుంది. ఇక పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా మనకు అంటార్క్టికా మహాసముద్రాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటార్క్టికా మహాసముద్రం అనేది సహజంగా ఇది మనకు స్వతంత్ర మహాసముద్రం అని చెప్పడం, స్వతంత్ర సముద్రంగా చూడరు. కారణం ఏంటంటే ఇది పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగం, అట్లాంటిక్ దక్షిణ భాగం, హిందూ మహాసముద్రాల దక్షిణ భాగాల కొనసాగింపుగా అంటార్క్టికా మహాసముద్రాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 పెద్ద సముద్రాల యొక్క మన కొన భాగాన్నే మనం అంటార్క్టికా మహాసముద్రంగా చూడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది 3 సముద్రాల దక్షిణ భాగంలో ఉన్న జలభాగం కాబట్టి దీన్ని దక్షిణ మహాసముద్రంగా కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక 5వది చిన్న మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆర్కిటిక్ మహాసముద్రాన్ని మనకు అట్లాంటిక్ మహాసముద్రంలోని భాగంగానే పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ ఆర్కిటిక్ మహాసముద్రం మనకు ఎక్కువ భాగము అంటార్క్టికా, అట్లాంటిక్ మహాసముద్రానికి మనకు తో కలిసి ఉన్నట్టుగా
మనకు ప్రపంచ పటంలో కనబడుతూ ఉంటుంది. ఎక్కువ భాగం దాని అనుబంధ మహాసముద్రంగానే చూడడం జరుగుతుంది. కానీ అంటార్కిటికా మహాసముద్రం 3 సముద్రాల దక్షిణ కొరని ఆవరించినట్టుగా ఉంటుంది. ఆర్కిటిక్ మాత్రం అట్లాంటిక్ ఉత్తర కొన భాగంగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఆర్కిటిక్ ప్రాంతాల్లో అధిక భాగం విస్తరించి ఉంది. ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఆవరించబడి ఉంది. అంటే దీన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో భాగమైనప్పటికీ ఇది మనకు ఉత్తర కొన అంటే ఉత్తర అమెరికాకు ఉత్తరాన, మనకు యూరప్కు ఉత్తరాన, ఆసియాకు ఉత్తరాన ఉన్నటువంటి ఈ 3 ఖండాలకు పైన ఉన్న ఈ జలభాగాన్ని ఆర్కిటిక్ మహాసముద్రంగా చూడడం జరుగుతూ ఉంటుంది. పైన మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక మహాసముద్రంగా ఉండేవి. దీన్నే పాంతలెస్సా అనే మహాసముద్రంగా పిలిచేవారు. అంటే మనకు ప్రికాంబ్రియన్ పీరియడ్ అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము మనకి 5 మహాసముద్రాలన్నీ కలిసి ఒకే ఒక మహాసముద్రంగా ఉండేది. దాన్నే మనకు పాంతలెస్సా అనే సముద్రం అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. అంటే ప్రికాంబ్రియన్ పీరియడ్లో మనకు ఇప్పుడున్న 7 ఖండాలు మనకు పేంజియా ఖండంగా మనకు భూ ఉపరితలంపై మధ్య భాగంలో ఉండేది. ఈ పేంజియా ఖండానికి చుట్టూ పరిసర ప్రాంతంలో వృత్తాకారంలో ఈ పాంతలెస్సా మహాసముద్రం విస్తరించి ఉంది. అయితే ఈ పాంతలెస్సా మహాసముద్రం మరియు ఈ పేంజియా ఖండము అంతర్భాగంలో జరిగినటువంటి వివిధ మనకు విపత్తుల ఫలితంగా ఈ ఖండ భాగం, సముద్ర భాగము ఖండ చలన సిద్ధాంతం ప్రకారంగా ఇవి 7 ఖండాలు 5 మహాసముద్రాలుగా విడిపోయి ఇవి ఇక ప్రస్తుతానికి ప్రథమ శ్రేణి భూస్వరూపాలుగా ఏర్పడి ఉన్నాయి. ఇక బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ మహాసముద్రాల గురించి పూర్వకాలంలో మహాసముద్రంలో చూసి ఎంతోమంది భయపడుతూ ఉండారు. పూర్వకాలంలో మానవుడు అనాగరికతలను ప్రాచీన కాలంలో మహాసముద్రాలని చూసి భయపడేవాడు అనేది మనకు చరిత్రలో ఉంది. అయితే ఈ మహాసముద్రాల యొక్క అధ్యయనం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే బ్రిటిష్ దేశం, యూరోప్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశస్తులు ఒక ఛాలెంజర్ అనే ఛాలెంజర్ అనే పేరుతో ఒక ఓడని తయారు చేసి ఆ ఓడ ద్వారా మనకు సముద్రాన్ని అన్వేషించాలి. సముద్రంలో మనం పయనిస్తూ వివిధ ఖండాలను మనకు సముద్రాల యొక్క మనకు వివిధ ప్రాంతాల్లో వివిధ దిశలను సముద్రాల యొక్క మన కొంత చరిత్రని మనకు తెలుసుకోవడానికి ఈ ఛాలెంజర్ అనే ఓడను ఉపయోగించి ఆ సముద్రాలకు సంబంధించినటువంటి కొంత అధ్యయనం అనేది ప్రారంభించారు. అంటే మొట్టమొదటిసారిగా ఛాలెంజర్ ఓడ చేత బ్రిటిష్ వారు సముద్ర అధ్యయనాన్ని ప్రారంభించారనేది చాలా వరకు తెలుస్తుంది. మహాసముద్రాల ఉపరితలం. ఇక సహజంగా మహాసముద్రాల ఉపరితలంలోకి వెళ్తే మహాసముద్ర ఉపరితలం చాలా వరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. అయితే ఈ 5 మహాసముద్రాల్లో ప్రధానంగా మొదటి 3 పెద్ద మహాసముద్రాల అంతర్భాగంలో సీబెడ్, సముద్ర అంతర్భాగంలో ఉపరితలం, సముద్ర అంతర్భాగంలో ఉన్న సీబెడ్ని సహజంగా సముద్రాల ఉపరితలం అంటారు. ఈ సముద్రాల అంతర్భాగంలో ఉపరితలము మనకు భూ ఉపరితలంపై ఉన్నటువంటి భూస్వరూపాలనే సముద్రాల అంతర్భాగ భూస్వరూపం కూడా ఉన్నట్టుగా మనకు తెలియజేస్తున్నారు. వీటి లోపల కొండలు, పీఠభూములు, కెన్యన్లు, టెర్రాన్లు, ఇక టెర్రాస్ల వంటివి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే సముద్ర అంతర్భాగంలో సీబెడ్, సముద్రం లోపల మనకు భూ ఉపరితలంపై కొండలు, పీఠభూములు, పర్వతాలు ఎలా ఉన్నాయో అలానే మన సముద్ర అంతర్భాగం కొండలు, పీఠభూములు, పర్వతాలు, కెన్యన్లు, అంటే అగాధాలు, టెర్రస్ అంటే మనకు ప్రధానంగా భూ అంతర్భాగం నుంచి అడుగు భాగం నుంచి పైకి లేవబడ్డటువంటి దీవుల రూపంలో కానీ బ్రిడ్జిల రూపంలో కానీ ఉండేటువంటి స్వరూపాలు. ఇక మహాసముద్రాలలో నేలలను 4 భాగాలు విభజించవచ్చు. అంటే సముద్ర ఉపరితలం నుంచి సముద్ర అంతర్భాగం, అంటే సముద్ర అంతర్భాగాన్ని లో జలం యొక్క జల భాగం ఎలా ఉందనే విషయం తీసుకుంటే ఉపరితలం నుంచి అంతర్భాగంలో ఉన్నటువంటి మనకు ఈ నీటి భాగాలని 4 భాగాలుగా విభజించారు. ఒకటి ఖండ తీరపంచు, రెండవది ఖండ తీరపు వాలు, మూడవది మహాసముద్రపు మైదానాలు, నాలుగవది మహాసముద్ర అగాధాలు.
ఇక మనకు సహజంగా ఖండ తీరపు అంచు అంటే సహజంగా మనకు ఖండ తీరానికి మనకు తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి భాగం అంటే ఖండ తీరపు అంచు ఖండ తీరపు వాలు అంటే సముద్రం లోపల ఏదైతే ఖండ తీరపు అంచు నుంచి మనకు వాలు ఉంటుంది ఆ అంచు నుంచి ఉన్నటువంటి వాలుని ఖండ తీరపు వాలు, మహాసముద్రం మైదానాలు అంటే సముద్ర అంతర్భాగంలో సీబెడ్ని మైదానాలని, మహాసముద్ర అగాధాలు అంటే మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాలని అగాధాలు అని పిలుస్తూ ఉంటారు. ఖండ తీరపు అంచు. ఇక ఖండ తీరపు అంచు భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం అంటారు. భూమికి సముద్రానికి భూభాగానికి జలభాగానికి మధ్య సరిహద్దు ప్రాంతమే మనకు ఖండ తీరపు అంచు. కాంటినెంటల్ సెల్ఫ్ అనే పేరుతోని జనరల్గా ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. ఈ ఖండ తీరపు అంచు మనకు సాధారణంగా మనకు భూ ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటూ ఉంది. అంటే ఖండ తీరపు అంచు మనకు ఖండ ఉపరితలం నుంచి మనకు సహజంగా ఇది మనకు లోతులోకి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్తే ఉపరితలం నుంచి ఇది 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7% దీన్ని చూడడం జరుగుతుంది. సముద్రంలో ఉన్న ఈ 4 భూస్వరూపాలని సహజంగా మనకు 100% అనుకుంటే అందులో ఖండ తీరపు అంచు 7.6%ని ఆక్రమించుకొని ఉంది. ఇక అతి పెద్ద ఖండ తీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. అయితే వివిధ ఖండాలు మనకు మహాసముద్రాల చేత తీరాన్ని కలిగి ఉన్నాయి. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఖండ తీరపు అంచు మనకు అత్యధికంగా ఈ ఖండ తీరపు అంచు అధికంగా కలిగినటువంటి మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రము. ఎక్కువగా ఖండ తీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంది. ఆర్కిటిక్ మహాసముద్రం అంటే మనకు ఉత్తర ధ్రువానికి అతి దగ్గరగా ఉండి ఈ ఆర్కిటిక్ మహాసముద్రము ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఖండాలతో మనకు ఇది నీటితో ఆవరించబడి ఉంది. అంటే ఈ మూడు ఖండాలచే మూడు ఖండాలకు తీరాన్ని కలిగినటువంటి మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ ఆర్కిటిక్ మహాసముద్రంలోని మనకు సైబీరియా అంచు అనేది ఒకటి ఉంది. ఈ సైబీరియా అంచు అంటే సైబీరియా ప్రాంతం అనేది ఇది రష్యాలో ఉంది. మనకు ఆసియా ఖండానికి ఉత్తర కొనన ఉన్నటువంటి ప్రాంతం సైబీరియా. ఈ సైబీరియా అనేది సైబీరియాలో అతిపెద్ద మైదానం సైబీరియా మైదానం. ఈ సైబీరియా ప్రాంతానికి మరియు ఆర్కిటిక్ మహాసముద్రానికి మధ్యలో ఉన్నటువంటి ఈ అంచునే సైబీరియా అంచు అనే సైబీరియా ఖండ తీరం అంటారు. ఈ ఖండ తీరం సైబీరియా ఖండ తీరం అంటారు. అయితే ప్రపంచంలో అతిపెద్ద ఖండ తీరం సైబీరియా ఖండ తీరము. ఇది రష్యా దేశానికి సంబంధించి ఆసియాలో ఉంది. అయితే ఈ సైబీరియా ఖండ తీరం యొక్క వెడల్పు సహజంగా 1500 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నటువంటి మనకు జలభాగం. 1500 కిలోమీటర్ల వెడల్పైనటువంటి ఈ సైబీరియా జలభాగం ప్రపంచంలోనే అతిపెద్ద సైబీరియా ఖండ తీరపు అంచు. దీని ప్రాముఖ్యత అంటే ఈ సైబీరియా ఖండ తీరం యొక్క ప్రాముఖ్యత తీసుకుంటే ఇది అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువగా లభిస్తుంది. ప్రపంచంలో అత్యధిక మత్స్య సంపద లభించే ప్రాంతంగా తీసుకుంటే ఖండ తీరపు అంచులో ఎక్కువగా ఉంటుంది. ఈ ఖండ తీర అంచులో అత్యధికంగా ఉంటుందంటే సైబీరియా ఖండ తీర అంచులో అత్యధికంగా మత్స్య సంపద అనేది లభిస్తూ ఉంటుంది. ఇక ఈ ఖండ తీర అంచులు మరి ప్రధాన కారణం తీసుకుంటే ఇక్కడ ముడి చమురు సహజ వాయువులు కూడా సహజంగా దొరుకుతూ ఉంటాయి. ఖండ తీర అంచులు మనకు అత్యంత లాభాలను చేకూరుస్తున్నటువంటి జలభాగం. ఈ జలభాగంలో మనకు ఎక్కువగా ముడి చమురు సహజ వాయువులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఖండ అంచు భాగంలో ఎక్కువగా ముడి చమురు సహజ వాయువు, పెట్రోల్, డీజిల్ లాంటివి ఎక్కువగా లభిస్తుంటాయి. అదేవిధంగా సహజ వాయు న్యాచురల్ గ్యాస్ కూడా అత్యధికంగా దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కువ ముడి చమురు సహజ వాయువు దొరుకుతుంది ఖండ తీర అంచు ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఇక ఇక్కడ ఓడరేవుల్ని నిర్మించవచ్చు. అంటే ఈ ఖండ తీర అంచులో మనకు ఓడరేవుల్ని మనకు నిర్మించడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తీసుకుంటే మనకు సహజంగా ముడి చమురు సహజ వాయువులు భారతదేశంలో ముంబై హై ప్రాంతంలో
మనకు మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నటువంటి ఖండ తీరాంచులో మనకు మనకు ముంబై హై అనే ప్రాంతం ఉంది. ఈ ముంబై హై అనేది మనకు మన అరేబియా సముద్ర ఖండ తీరాంచులో ఉంది. ఇక్కడ భారతదేశంలో అత్యధికంగా ముడి చమురు లభిస్తుంది. అదేవిధంగా సహజ వాయువు కూడా లభిస్తుంది. ఇక భారతదేశంలో పశ్చిమ తీర ప్రాంతం, తూర్పు తీర ప్రాంతంలో మనకు ఎక్కువగా ఓడరేవులు ఉన్నాయి. పశ్చిమ తీరంలో సహజ ఓడరేవుల్ని నిర్మించడం అనేది సహజంగా ఏర్పడ్డ ఓడరేవులు ఉన్నాయి. అంటే మనకు ఈ ఖండ అంచు తీరంలో ఎక్కువగా సహజ ఓడరేవులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఖండ తీరపు వాలు మనకు సహజంగా 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఖండ తీరపు వాలు ఉంటుంది. అంటే ఏదైతే మనకు ఖండ ఉపరితలం నుంచి 200 మీటర్ల ఖండ అంచు తీరం ఉంది, ఖండ అంచు తీరం ఉంది. అదేవిధంగా 200 నుంచి 3000 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఈ జలభాగాన్ని మనకు ఖండ తీరపు వాలు అంటారు. ఈ ఖండ తీరపు వాలు మనకు వివిధ ప్రాంతాల్లో వివిధ లోతుల్లో ఉంటుంది. ఇది సరాసరి 200 నుంచి 3000 మీటర్ల వరకు సముద్రం లోపల ఈ ఖండ తీరపు వాలు ఉంటుంది. దీని విస్తీర్ణము మొత్తం విస్తీర్ణం 100%లో 15% మనకు ఖండ తీరపు వాలు ఆవరించబడి ఉంది. ఇది సరిహద్దు ఖండాలను సూచిస్తూ ఉంటుంది. మనకు ఖండ తీరపు వాలు ఇది సరిహద్దు ఖండాలను సూచిస్తుంది. అంటే వివిధ ఖండాలను మనకు వివిధ ఖండాల మధ్యలో ఉన్నటువంటి ఈ సరిహద్దుల్ని సూచించేందుకు ఈ మనకు ఖండ తీరపు వాలు ఈ సరిహద్దు ఖండాలను సూచిస్తుంది. ఇక్కడే సముద్రపు కెన్యన్లు ఉంటాయి. జనరల్గా అగాధాలు అంటారు. ఇక్కడ సముద్రపు అగాధాలు ఎక్కువగా మనకు ఖండ తీర వాలులోనే ఎక్కువగా ఉన్నట్లు ఉంటాయి. ఇవి హిమనదాలు, నదుల నీటి కోత ప్రక్రియలతో ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏర్పడే సముద్ర కెనియన్లో నదుల నీటి కోత ప్రక్రియలచే ఇవి కెనియన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇక మహాసముద్రపు అగాధాలు. ఇక మహాసముద్రపు మైదానాలు అంటే సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి ఉపరితలము. ఈ సముద్ర ఉపరితలంలో మనకు సహజంగా మనకు భూ ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ భూస్వరూపాలు ఎలా ఉంటాయో సముద్రపు మైదానంలో కూడా అలాంటి భూస్వరూపాలు ఉన్నట్టుగా తెలుసుకున్నారు. ఈ సముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండే ప్రాంతము ఇదే. అంటే సముద్ర అంతర్భాగంలో మనకు సహజంగా ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు, పర్వతాలు, పీఠభూములు ఉంటాయి. సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి మైదానాలు ఇవి అత్యంత చదునుగా ఉండి మరియు నునుపుగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక ఇవి సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి మహాసముద్రపు మైదానాలు. ఇవి సాధారణంగా దీని యొక్క సరాసరి లోతు 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. 3 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల లోతు వరకు ఈ మహాసముద్ర మైదానం అనేది మనకు సహజంగా ఉంటుంది. దీని మొత్తం విస్తీర్ణంలో 76.2% ఇవి ఉంటాయి. ఇక మహాసముద్ర అగాధాలు. అయితే మహాసముద్ర మైదానాలపై మనకు సహజంగా అక్కడక్కడ కొండలు, గుట్టలు, పర్వతాలు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇక మహాసముద్ర అగాధాలు 4వది అగాధాలు ట్రెంచ్ అంటారు. ఇవి సన్నగా లోతుగా 8000 మీటర్ల వరకు ఉంటాయి. సరాసరి వీటి యొక్క ఉపరితలం నుంచి వీటి యొక్క లోతు తీసుకుంటే ఏ పాయింట్ వద్ద ఉంటాయంటే వీటి లోతు 8000 మీటర్ల వరకు, అంటే 8 కిలోమీటర్లు సరాసరి అగాధాల యొక్క లోతు. అయితే ఇవి సన్నగా లోతుగా ఉంటాయి. ఇవి సన్నగా ఉండి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు సన్నగా లోతుగా అత్యంత లోతుగా సన్నగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. అత్యంత లోతైన అగాధాలు మహాసముద్రం మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. అంటే అత్యంత లోతైన అగాధాలు అంటే సముద్ర మైదానం నుంచి మనకు సన్నగా లోతుగా ఉండే ఈ జలభాగాన్ని అగాధాలు అంటారు. ఈ అగాధాలు సముద్రం మధ్య భాగంలో జనరల్గా అగాధాలు అనేవి సముద్ర మధ్య భాగంలో అత్యంత లోతైన ప్రాంతమైనటువంటి సముద్ర మైదానంలో వద్ద కాకుండా ఇది ఖండాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి ఉంటూ ఉంటాయి. అంటే
మనకు సహజంగా సముద్రం మధ్య ప్రాంతంలో ఈ అగాధాలు అనేవి ట్రెంచ్లు అనేవి ఉండవు. ఖండాలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే ఈ అగాధాలు అనేవి మనకు సహజంగా కనబడుతూ ఉంటాయి. ఈ పలక కదలికల అధ్యయనంలో అగాధాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ పలకల కదలికల అధ్యయనంలో ఈ అగాధాల పాత్ర చాలా ప్రధానమైనదిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు ఇది శాస్త్రవేత్తలు 57 అగాధాలను మనకు సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం, మనకు అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో మనకు కనుక్కొని వాటిని అధ్యయనం చేయడం జరిగింది. ఇక ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు తీసుకుంటే ఇక మొదటిది ప్రపంచంలోనే అతి లోతైన అగాధం ఛాలెంజర్ లేదా మేరియానా అగాధము. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మనకు ఖండ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అతిపెద్ద మహాసముద్రంలోని అగాధం. అయితే దీని లోతు 11.22 మీటర్లు, అంటే 11.22 కిలోమీటర్ల దీని యొక్క ఉపరితలం నుంచి దీని యొక్క లోతు. ప్రపంచంలో లోతైనటువంటి అగాధం ఏ మహాసముద్రం ఉందంటే పసిఫిక్ మహాసముద్రంలో దీని లోతు 11.22 కిలోమీటర్లుగా దీని లోతుని చెప్పడం జరుగుతుంది. ప్యూర్టోరికో ట్రెంచ్ అగాధము లేదా నెమ్స్ అగాధం అనే రెండవది. ఇది ప్రపంచంలో మనకు మహాసముద్రంలో అత్యంత లోతైనటువంటి రెండవ అగాధము. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. 10,475 మీటర్లుగా దీన్ని లోతు. ఇక మూడవ అతిపెద్ద అగాధము ప్రపంచంలో జావా అగాధము లేదా సుందా అగాధం. అయితే ఈ జావా అగాధము మనకు హిందూ మహాసముద్రంలో ఉంది. అయితే ఇది ఇండోనేషియాకు దగ్గరగా, ఇండోనేషియాలోని జావా ద్వీపానికి అతి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని జావా అగాధము అనే పేరుతో పిలుస్తారు. ఇక మరొక పేరు సుందా అగాధం అనే పేరు కూడా దీనికి ఉంది. దీని లోతు 7,450 మీటర్ల లోతు. సముద్రాల లావణీయత. ఇక సహజంగా సముద్రాల లావణీయత, సముద్రాల్లో మనకు ఎన్నో రకాలైనటువంటి మనకు ఖనిజాలు కరిగి ఉంటాయి. ఇక సముద్రాల లావణీయత చూసుకుంటే లక్షల సంవత్సరాల పాటు సోడియం క్లోరైడ్ మూలకము ఉన్న కొండలపై వర్షము, వాగులు, నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చడం ద్వారా సముద్రంలోకి వివిధ ఖనిజాలు ప్రవేశించి వాటి సముద్ర నీటిని లావణీయతను పెంచడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అయితే ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, గుట్టలు మరియు వాగులు వంటి కొండ ప్రాంతాల గురించి వర్షం పడి వాగులు, నదులు ప్రవహించడం వల్ల కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ లవణాలు ఆ నీటిలో కరిగిపోయి ఆ కరిగిపోయిన ఆ లవణాలు పల్ల ప్రాంతం గుండా మహాసముద్రంలోకి చేరి వివిధ లవణాలు మహాసముద్రంలోకి చేరి సముద్ర నీరు ఉప్పు నీరుగా మారడానికి కారణం అయ్యాయి. ఇక మహాసముద్రంలోని ఉప్పు కొంతవరకు సముద్రాల అగ్నిపర్వతాల నుంచి, జల ఉష్ణధారల నుంచి వచ్చినట్టుగా తెలియజేస్తున్నారు. అయితే వివిధ కొండ ప్రాంతాల నుంచి నదులు ప్రవహిస్తూ అవి తీసుకొచ్చినటువంటి వివిధ లవణాల ద్వారా ఉప్పు మహాసముద్రంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మరికొంత ఉప్పు సముద్ర అగ్నిపర్వతాల సముద్ర తీరంలో అంచు ప్రాంతంలో సరిహద్దులో అగ్నిపర్వతాలు అనేవి సహజంగా అత్యధికంగా జరుగుతూ ఉంటుంది. ఈ అగ్నిపర్వతాలు అత్యధికంగా పసిఫిక్ మహాసముద్రంలో వస్తున్నాయి కాబట్టి అగ్నిపర్వత వలయం అనే ప్రాంతంలో ఎక్కువ అగ్నిపర్వతాలు వస్తాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉప్పు అగ్నిపర్వతాల నుంచి, భూమి అంతర్భావం నుంచి ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి సముద్రాల్లో ఈ ఉప్పు అనేది ఏర్పడడం జరుగుతుంది. అటు తర్వాత జల ఉష్ణధారలు, ఏదైతే ఉష్ణ వేడి జల ప్రవాహాలని కొన్ని ఉంటాయి, వాటి నుంచి కూడా ఉష్ణం అనేది సహజంగా రావడం జరుగుతుంది. ఇక నీరు ఆవిరైనప్పుడు ఉప్పు కింది నీటిలోనే ఉండిపోతుంది. అయితే సహజంగా వివిధ కొండ ప్రాంతాలు మరియు సముద్ర అంతర్భాగంలో అగ్నిపర్వతాలు, ఉష్ణ జల వనరుల నుంచి ఉప్పు అనేది సముద్రంలోకి చేరిన తర్వాత ఆ నీరు ఆవిరైనప్పుడు ఉప్పు కింది నీటిలోనే ఉండిపోతుంది. అంటే సహజంగా సముద్రంలో ఏదైతే ఉప్పు నీరు ఉంటుందో, అంటే
ఆ నీరు నుంచి మనకు నీటి ఆవిరి మనకు వాతావరణంలోకి నీటి ఆవిరి రూపంలో వాతావరణంలోకి ప్రవేశించి వివిధ మేఘాల రూపంలో భూ ఉపరితలంలోకి ప్రవేశించి వర్షపు నీటి ద్వారా వర్షము పడి ఆ వర్షపు నీరు మళ్ళీ సముద్రంలోకి మనకు సహజంగా రావడం జరుగుతుంది. నీరు ఆవిరి అయినప్పుడు ఉప్పు కింది నీటిలోనే ఉండిపోతుంది. అలా జలచక్రంలో నీరు భూ ఉపరితలం నుంచి మన సముద్రం నుంచి మనకు భూ ఉపరితలంలోకి వెళ్ళి వర్షం రూపంలో మళ్ళీ సముద్రంలోకి రావడం జలచక్రం నుండి మనకు నీరు ఆవిరి అయినప్పుడు ఉప్పు కూడా నీటితో పాటు ఆవిరి కాకుండా మనకు ఆ సముద్రంలోనే ఆ ఉప్పు నీరు అనేది నీటిలోనే ఉండిపోతుంటుంది. అలా సముద్రపు నీళ్ళు ఉప్పుగా మారుతాయి. అంటే నీరు ఉపరితలం నుంచి సముద్రం నుంచి మనకు భూ ఉపరితలంకి వెళ్ళి వర్షం రూపంలో పడుతుంది. అలా పడ్డప్పుడు నీరు మాత్రమే ఆవిరి అవుతుంది, కానీ వివిధ లవణాలనే సముద్రంలో అలానే మిగిలి ఉంటాయి. ఇలా సముద్రం నీళ్ళు అలా మిగిలి ఉండడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ అనేది జరగడం వల్ల మనకు సముద్రంలో మనకు ఎక్కువగా ఈ లవణాలు ఎక్కువగా ఉండి నీరు ఉప్పుగా ఏర్పడుతుంది. ఇక ఉప్పు ఎంత ఉందో తెలియజేయడానికి లావణీయత అన్న దానిని ఉపయోగిస్తారు. అయితే ఉప్పు యొక్క శాతం, ఉప్పు యొక్క మనకు పార్ట్ ఎంత ఉందని తెలియజేయడానికి లావణీయత అనే పదాన్ని సహజంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక సాధారణంగా 1000 గ్రాముల సముద్ర నీటిలో ఎంత మోతాదు పీపీటీ శాతం ఉంటుందని అనేది తెలియజేస్తారు. అంటే జనరల్గా సాధారణంగా 1000 గ్రాములని ప్రామాణికంగా తీసుకొని అందులో పీపీటీ శాతం అంటారు. పార్ట్స్ ఫర్ 1000గా మనకు ఆ మోతాదుని 1000 గ్రాముల సముద్ర నీటిలో ఈ పీపీటీని ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా సముద్రాల నీటి లావణీయత 35% పీపీటీ ఉంటుంది. అంటే సహజంగా సముద్రాల లావణీయత సరాసరి 35 పీపీటీగా తీసుకోవడం జరుగుతుంది. అంటే 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉన్నట్టుగా దీని అర్థం. ఇక సహజంగా సముద్రాల్లో సరాసరి 35 గ్రాములు 1000లో 30 గ్రాములు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండడం అనేది తక్కువ ఉండడం అనేది మనకు ఈ వ్యత్యాసం అనేది సహజంగా మనకు వివిధ అంశాలు దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. సముద్రం నీటిలో పెద్ద మొత్తంలో 77.8% ఉప్పు ఒక్కటే ఉంటుంది. అంటే వివిధ సముద్రాల్లో ఉన్నటువంటి వివిధ లావణీయత అంటే సముద్రంలో కరిగిన వివిధ ఖనిజాల్లో తీసుకుంటే మనకు సముద్రంలో ఒక్క ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అనే ఒక లవణము 77%, 8% ఉంటే మనకు మెగ్నీషియం, కాల్షియం, వివిధ రకాలైన పొటాషియం వంటి ఇతర ఖనిజాలు మనకు ఇవి 77.8%లో మిగిలినటువంటి శాతము ఇదా సోడియం క్లోరైడ్ కాకుండా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అనేవి మనకు సముద్రాల్లో లవణాల రూపంలో ఉంటాయి. ఈ మహాసముద్రాల ఉపరితల నీటిలో లావణీయత ప్రభావిత అంశాలు తీసుకుంటే మహాసముద్రాల ఉపరితల నీటిలో లావణీయత పెరగడం, తగ్గడం వాటి యొక్క గుణగణాలను దేని మీద ఆధారపడి ఉంటాయనే విషయాన్ని తీసుకుంటే ఒకటి నీరు ఆవిరి కావటం, ఒకటి అవపాతం. సహజంగా ఈ సముద్రాలు అంటే సముద్ర ఉపరితల నీరు వాతావరణంలోకి ఆవిరి మనకు భూమి మీద వర్షం రూపంలో కురుస్తుంది. అంటే నీరు ఆవిరి కావడం అనే అంశం మీద మనకు సముద్రాల ఉపరితల నీటిలో మన లావణీయత అనేది ఆధారపడి అంటే ఎక్కువ నీరు ఆవిరైతే లావణీయత అనేది సహజంగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అయితే అవపాతం అంటే ఏదైనా ఒక మహాసముద్రాల్లో లావణీయత పెరగడం, తగ్గడం అనేది అవపాతం మీద పడుతుంది. అవపాతం అంటే మనకు నీటి ఆవిరి భూ ఉపరితలంలోకి వివిధ రూపాల్లో రావడాన్ని అవపాతం అంటారు. అవపాతం మనకు వర్షం పడే ప్రాంతాలని బట్టి కూడా మనకు లావణీయత పెరగడం, తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. తీర ప్రాంతాల్లో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ధ్రువ ప్రాంతాల్లో మంచు గడ్డగట్టడం, కరగడం వంటివి. లావణీయతని ప్రభావితం చేసే రెండో అంశం తీసుకుంటే తీర ప్రాంతాల్లో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు.
అంటే సహజంగా వివిధ ఖండ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి నదులు మనకు సముద్ర ప్రాంతంలోకి ప్రవహించే నీరు ముఖద్వారంలోకి ప్రవేశించినప్పుడు ఆ నీరు సముద్రంలో ముఖద్వారం నుంచి సముద్రంలోకి ప్రవేశించినప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతంలో మనకు లావణీయత అనేది ప్రభావితం అవుతుంటుంది. అటు తర్వాత ధ్రువ ప్రాంతాల్లో మంచు గడ్డ కట్టడం కరగడం కూడా మనకు లావణీయతని ప్రభావితం చేస్తుంది. అంటే ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో మంచు జనరల్గా సాధారణంగా గడ్డ కట్టడం మరియు మనకు కొంత వేడి ప్రాంతంలోకి మంచు నీరు ప్రవహించడంతో కరగడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అంటే గడ్డ కట్టడం కరగడం అనేవి కూడా మనకు సహజంగా ఇవి లావణీయతను ప్రభావితం చేస్తాయి. నీటిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే గాలులు అంటే సముద్ర గాలులు మనకు సముద్రం ఉపరితలంపై మనకు గాలుల ప్రభావం అనేది సహజంగా ఉంటుంది. ఈ గాలుల ప్రభావము నీటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి బదిలీ చేస్తూ ఉంటాయి గాలుల చేత. ఈ గాలుల చేత నీటి ఉపరితలం బదిలీ కావడం వల్ల కూడా మనకు ఈ సముద్ర లావణీయత అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. సముద్ర ప్రవాహాలు తరంగాలు సముద్రపు ప్రవాహాలు సముద్రంలో మనకు ఈ ప్రవాహాలు జెట్ స్ట్రీమ్స్ అని శీతల ప్రవాహాలు మనకు ఉష్ణ ప్రవాహాలు అనే ప్రవాహాలు అదేవిధంగా పోటుపాట్లు వంటి ప్రవాహాలు కూడా మనకు సముద్ర లావణీయతను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇక అధిక లావణీయత నీరు అంటే లావణీయత నీరు అంటే సముద్రంలో కొన్ని ప్రాంతంలో లావణీయత ఎక్కువ ఉంటుంది, మరికొన్ని ప్రాంతంలో లావణీయత అనేది తక్కువగా ఉంటుంది. వివిధ సముద్రాల్లో ఉన్నటువంటి లావణీయతల్ని ఒకసారి చూస్తే ఇక సముద్రపు నీరు ఉప్పు నీటి సరస్సుల్లో మనకు సరాసరి ఉండాల్సిన లావణీయత 30 నుంచి 50% పీపీటీగా మనకు ఉంటుంది. అంటే ఈ లావణీయత మనకు సహజంగా సముద్రంలో 30% అంటే పీపీటీగా ఉంటే ఇక సరాసరి సముద్రపు నీరు ఉప్పు నీరు సముద్రం నీరు సరాసరి తీసుకుంటే 30 నుంచి 50% పీపీటీగా ఉంటుంది. నది ముఖద్వారాలు చిత్తడి భూములు వాడడవుల వద్ద అతి తక్కువగా 5 పీపీటీ నుంచి 30% పీపీటీగా ఉంటుంది. అంటే నది ముఖద్వారాల వద్ద అంటే నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలు చిత్తడి భూములు కొన్ని ఉపరితల ప్రాంతాలు తీర ప్రాంతంలో కొన్ని ఉప్పు నీటి ప్రాంతాల్లో మనకు చిత్తడి భూములు ఏర్పడతాయి. ఇక మాడ అడవులు జనరల్గా మాడ అడవులు అనేవి సముద్ర తీర ప్రాంతంలో పెరిగే అరణ్యాలు. ఈ 3 ప్రాంతాల్లో నదీ ముఖద్వారాలు చిత్తడి భూములు మాడ అడవుల్లో 5 నుంచి 30% పీపీటీ వరకు ఉండే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన నీరు చెరువులు నదులు సరస్సుల్లో మనకు స్వచ్ఛంగా 0.5%గా పీపీటీగా ఈ లావణీయత అనేది ఉంటుంది. స్వచ్ఛమైన నీరు అంటే మానవుడు తాగడానికి అనుకూలంగా నీరు చెరువులు నదులు సరస్సుల నీరు. ఈ నదుల్లో మనకి ఈ జలభాగాల్లో మనకు 0.5% పీపీటీ ఉంటుంది. అటు తర్వాత ప్రపంచంలో ఎర్ర సముద్రంలో మనకు సరాసరి 40% పీపీటీగా మనకు లావణీయత ఉంటుంది. అంటే మనకు సాధారణంగా సముద్రాల్లో 30% 30% పీపీటీ ఉండాలి. ఇక్కడ 10% ఎక్కువగా ఎర్ర సముద్రంలో ఉంటుంది, అత్యధికంగా ఎర్ర సముద్రం. ఇక మధ్యధరా సముద్రంలో 35% అంటే మనకు సరాసరి కంటే ఇంకొక 5 పీపీటీ ఎక్కువగా ఉంటుంది. ఇక సాధారణ లావణీయత 35%గా జనరల్గా మనకు తెలుసు. బాల్టిక్ మహాసముద్రంలో మనకు 8% పీపీటీ ఉంటుంది. అంటే అతి తక్కువగా మనకు బాల్టిక్ సముద్రంలో మనకు పీపీటీ ఉంది. వ్యవసాయపు నీరులో అంటే సహజంగా వ్యవసాయ భూమిలో బోరు బావులు కానీ జలనీరు కానీ ప్రాంతంలో 3 పీపీటీలుగా మనకు ఈ పీపీటీగా లావణీయత ఉంది. త్రాగునీరు మనకు సరాసరి మన త్రాగడానికి అనుకూలమైన నీటిలో ఉండాల్సినటువంటి లావణీయత 1% పీపీటీ. ఇంతకన్నా ఎక్కువగానే తక్కువగానే ఉన్నప్పుడు మనకు ఎన్నో రకాల ప్రభావాలు మనకు శరీరంపై వివిధ వ్యాధులకు కారణాలు అవుతూ ఉంటాయి. అయితే వివిధ నదుల్లో మనకు సరాసరి తీసుకుంటే 2% పీపీటీగా మనం ఉంటుంది. ఇక మంచినీటి లభ్యత భూమి ఉపరితలంలో మంచినీటిని 100% అనుకుంటే అందులో 68.7% మంచు రూపంలో అంటార్కిటికా ఆర్కిటిక్ మహాసముద్రం హిమాలయ పర్వతాలు ఇతర ఆల్ప్స్ పర్వతాలు వంటి ఉపరితల ప్రాంతంలో మరియు వివిధ మంచు రూపంలో మంచు పొరల రూపంలో ఇంత శాతం నీరు మనకు గడ్డగట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు 100%లో 29.9% భూగర్భ జలంగా మనకు భూమి అంతర్భాగంలో మనకు వివిధ పొరల మధ్యన మనకు నిల్వ ఉంటుంది.
ఇక తర్వాత 1/4% మనకు మంచినీటిలో నదులు, చెరువులు, ప్రాజెక్టుల్లో 1/4% నీరు అనేది ఇక్కడ నిల్వ ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే అత్యధిక లావణీయత కలిగినటువంటి అత్యంత లావణీయత కలిగినటువంటి జలభాగాలు. ప్రపంచంలో అత్యధిక లావణీయత కలిగినటువంటి సరస్సు వాన్ సరస్సు. ఇది టర్కీ దేశంలో విస్తరించి ఉంది. ఈ వాన్ సరస్సులో మనకు 330% పీపీటీగా ఉంటుంది. అంటే జనరల్గా సముద్రాలలో 30% పీపీటీగా ఉంటే ఇక్కడ 330 ఎన్నో రెట్ల మనకు ఇక్కడ 10% అత్యధికంగా మనం పీపీటీని ఇక్కడ ఈ వాన్ సరస్సులో ఉంటుంది. అంటే ప్రపంచంలో అత్యధికంగా లావణీయత కలిగినటువంటి సరస్సు వాన్ సరస్సు. ఇది టర్కీ దేశంలో ఉంది. రెండవ అత్యధిక లావణీయత కలిగినటువంటి సరస్సు మృత సరస్సు. ఇది ఇజ్రాయిల్లో 238% పీపీటీ ఉంది మృత సరస్సు. మూడోది మహాలవణ సరస్సు. ఇది అమెరికాలో ఉంది. 220% పీపీటీగా ఇందులో ఉంటుంది. ఇక తక్కువ లావణీయత, ప్రపంచంలో అతి తక్కువ లావణీయత ఉన్నటువంటి జలభాగం బాల్టిక్ సముద్రం. దీంట్లో బాల్టిక్ సముద్రం 3 నుంచి 15% పీపీటీ మాత్రమే ఉంటుంది. అంటే మానవుడు తాగడానికి అనుకూలమైన నీటిలో ఉండాల్సినంత తక్కువ శాతంగా ఉంది. 15% ఇటు మహాసముద్రానికంటే మనకు 50% తక్కువగా ఇక్కడ పీపీటీ మనకు లావణీయత ఉంది. ఇక రెండవది కూడా దాదాపుగా తక్కువ లావణీయత ఉన్నటువంటి బాల్టిక్ సముద్రం అంతా లావణీయత కలిగినటువంటి మరొక జలభాగం హడ్సన్ అఖాతం. ఈ హడ్సన్ అఖాత జలభాగం నుంచి కూడా 3 నుంచి 15% ఉంటుంది. ఇక సమలావణీయత రేఖలు అంటారు. అంటే అక్షాంశాలు, గాలులు, సముద్రపు ప్రవాహాలు, భూ విస్తీర్ణంలో తేడాలు, మారుతున్న కాలాలు వంటివి మహాసముద్ర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. అంటే సమలావణీయత రేఖలంటే మనకు సమానంగా మనకు అంతర్భాగంలో అక్షాంశాలు, గాలులు, సముద్ర ప్రవాహాలు, భూ విస్తరణం, తేడాలు, మారుతున్న కాలాలు వంటి మహాసముద్ర ఉష్ణోగ్రతను ఇవి సహజంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత 2 డిగ్రీల నుంచి 29 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత అనేది సముద్ర ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు సాధారణంగా తగ్గుతూ ఉంటాయి. అంటే సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత సముద్ర ఉపరితలంలో 29% ఉంటే అతి తక్కువ ఉష్ణోగ్రత సముద్ర అంతర్భాగంలో 2 డిగ్రీలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సముద్రంలోకి 5 కిలోమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. అయితే మనకు సముద్ర ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు పైనుంచి కిందికి క్రమేపీ 29 నుంచి మనకు క్రమేపీ తగ్గుతూ మనకు అత్యంత లోతులో మనకు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలుగా ఉంటుంది. అంటే సముద్ర ఉపరితలం నుంచి 29 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత లోతులో ఆ తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక భూపరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. సహజంగా భూపరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఇక భూపరివేష్టిత సముద్రాల వద్ద అత్యధికంగా ఉష్ణోగ్రత అనేది సహజంగా భూపరివేష్టితం అంటే మనకు ఆ భూమి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. ల్యాండ్ లాక్డ్ సముద్రం ఓషన్స్ వద్ద అత్యధిక ఉష్ణోగ్రత అనేవి సహజంగా నమోదవుతుంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు మనకు 38 డిగ్రీలు ఎర్ర సముద్రంలో మనకు సహజంగా ఉంటుంది. కాకపోతే 29 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది సాధారణంగా మహాసముద్రాల్లో ఉంటుంది. కానీ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఏ సముద్రంలో నమోదవుతుందంటే ఎర్ర సముద్రంలో. ఇక మహాసముద్ర ప్రవాహాలు. ఇక ఈ సహజంగా ఉష్ణోగ్రతలు అనేవి మనకు లావణీయతను బట్టి కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎర్ర సముద్రంలో 40% పీపీటీ ఉంటే మనకు అదేవిధంగా ఎక్కువగా ఉండడం వలన మనకు ఉష్ణోగ్రత కూడా అత్యధికంగానే నమోదైంది. ఇక మహాసముద్ర ప్రవాహాలు. ఇక ఈ మహాసముద్ర ప్రవాహాలు మనకు సహజంగా ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్ర నీటిని మహాసముద్ర ప్రవాహాలు అంటారు. ఇక
ఈ ప్రవాహాలు అనేవి సాధారణంగా భూమధ్య రేఖ నుంచి ధృవాలకు, ధృవాల నుంచి మరియు ఈ భూమధ్య రేఖ వైపుకు ప్రవహిస్తూ ఉంటాయి. భూమధ్య రేఖ పరిసర ప్రాంతంలో మనకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ ప్రాంతం నుంచి మనకు ఉష్ణ ప్రవాహాలు, ధృవాల నుంచి శీతల ప్రవాహాలు అనేది మనకు కొన్ని రకాల ప్రవాహాలు వస్తూ ఉంటాయి. ఇక ఉష్ణ ప్రవాహాలు ఎక్కువగా నీటి ఆవిరిని మోసుకొని వెళ్తూ ఉంటాయి. మన ధ్రువ ప్రాంతాలని మన ఉష్ణ ప్రవాహాలు ఎక్కువ నీటి ఆవిరిని మోసుకెళ్తాయి. శీతల ప్రవాహాలు నీటి ప్రవాహాన్ని తక్కువ నీటి ప్రవాహాన్ని మోసుకొని ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్ర ప్రవాహాలు అనే పేరుతోని దిస్తారు. అంటే ఖచ్చితంగా ఒక ప్రాంతం వద్ద మనకు ఒక జల ప్రవాహం మొదలైందంటే అది ఒకే దిశలో మనకు శాశ్వతంగా అదే దిశలో ఒక ప్రాంతం నుంచి మనకు ఒక ఖచ్చితమైన దిశలో అంటే సేమ్ డైరెక్షన్లో ఒకే దిశలో చాలా దూరం కొన్ని కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్లు ఒకే దిశలో చాలా దూరం ప్రవహిస్తూ మహాసముద్ర ప్రవాహాలు మహాసముద్రపు నీటిని ఒక మహాసముద్రం ఉందనుకోండి. ఆ మహాసముద్రంలో మనకు ఒక జల ప్రవాహము మొదలైందనుకోండి, అది చాలా దూరం వెళ్ళి ఇది ఖండ ప్రాంతం వైపుకు మనకు అది ఖండ తీరం అంచు వరకు మనకు దాని ప్రవాహం అనేది ఉంటుంది. అలా సముద్రంలో ప్రవహించి చాలా దూరం ప్రవహించి ఖండ తీర ప్రాంతం వరకు ఈ ప్రవాహాలు అనేవి ఉంటుంది. ఒక్కొక్కసారి వీటిని మహాసముద్రపు నదులు అంటారు. అంటే ఈ జల ప్రవాహం అనేది ఒక ప్రాంతం వద్ద ఒకే దిశలో ప్రవహిస్తూ ఎక్కువ దూరం ప్రవహిస్తూ ఒక నదిలాగా ఒకే డైరెక్షన్లో ఒకే నది అనేది ఒక ప్రాంతంలో పుట్టి పల్ల ప్రాంతంలోకి సాధారణంగా పల్ల ప్రాంతం ఎక్కడ స్ట్రెయిట్గా వెళ్తూ ఉంటుంది. ఈ జల ప్రవాహం కూడా ఒక ప్రాంతం వద్ద జన్మించి అదే దిశలో ఎక్కువ దూరం ఇలా నది ప్రవహించినట్టుగా ఒక దూరం ఒకే వైపు ప్రవహిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సముద్ర ప్రవాహాలను మనకు మహాసముద్రపు నదులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ ప్రవాహాలని ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలుగా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ సముద్రాల ఉపరితలంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల వ్యత్యాసాలను బట్టి మనకు ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు అనేవి ఏర్పడుతుంటాయి. సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు అనేది భూమధ్య రేఖకు దగ్గరలో, శీతల ప్రవాహాలు ధృవాలకు దగ్గరలో ఈ ప్రవాహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు, శీతల ప్రవాహాలు భూమధ్య రేఖకు ప్రవహిస్తూ ఉంటాయి. సహజంగా మనకు ఉష్ణ ప్రవాహాలు అనేది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు, శీతల ప్రవాహాలు మనకు ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపుకు ప్రవహిస్తూ అవి వివిధ రకాల ఆ ప్రవాహాలు మన నీటి ఆవిరిని మోసుకొస్తూ ఉంటాయి. వేగాన్ని బట్టి ప్రవాహాలను నిదానంగా ప్రవహించేదాన్ని డ్రిఫ్ట్ అని, వేగంగా ప్రవహించేదాన్ని స్ట్రీమ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ జల ప్రవాహాలు వేగాన్ని బట్టి ఈ ప్రవాహాలను మనకు సహజంగా రెండు పేర్లతో పిలుస్తుంటారు. నిదానంగా ఈ జల ప్రవాహాలు నిదానంగా ప్రవహిస్తే దాన్ని డ్రిఫ్ట్ అని, అత్యంత వేగంగా ఖండ తీర ప్రాంతం వైపుకు ప్రవహిస్తే దాన్ని స్ట్రీమ్స్ అని సహజంగా పిలుస్తూ ఉంటారు. ఇక ప్రవాహాలకు కారణాలు. ఈ జల ప్రవాహాలకు సాధారణంగా ఒకటి అపకేంద్ర బలము అతి ప్రధాన కారణం. భూమి తన చుట్టూ తాను తిరుగు క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ధృవాల వద్ద కంటే భూకేంద్రం వద్ద మనకు అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉండాలన్న మనకు సహజంగా ఈ శక్తిలో తేడాల భూమధ్య రేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాల వైపుకు ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఈ అపకేంద్ర బలం వలన మనకి భూమధ్య రేఖ నుంచి జల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపుకు, ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. దేని ఫలితాన్ని విషయం తీసుకుంటే అపకేంద్ర బలం వలన భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు నీటి ప్రవాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక పవనాల కదలిక వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దిశలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. పవనాల కదలికల వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహ దిశలో మార్పులు జరుగుతుంటాయి. పవనాల ఒరిపిడితో రాసుకుపోవడం వల్ల పవనాల దిశలో నీరు అనేది సహజంగా ప్రవహిస్తుంది. పవనాల ఒరిపిడితో రాసుకుపోవడం వల్ల పవనాల దిశలో మనకు నీళ్లు ప్రవహిస్తడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది.
అవపాతం భూమధ్య రేఖ ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖ వద్ద అత్యధిక ఉష్ణోగ్రత ఫలితంగా మనకు సంవహన వర్షపాతం కురుస్తూ ఉండడం వలన ఈ ప్రాంతంలో మనకు నీరు మన వాతావరణం నుంచి మేఘాల నుంచి వివిధ రూపాల్లో అవపాత రూపంలో భూమధ్య రేఖ వద్ద మనకు వివిధ రూపాల్లో వర్షం కురుస్తుంది. కాబట్టి ఇక్కడ సముద్రం నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. సముద్ర నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు జనరల్గా ఈ పవనాల అవపాతం ఎక్కువగా ఉంటుంది. ఇక ఫలితంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశలుగా సముద్ర నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సహజంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశలుగా సముద్ర నీరు ప్రవహిస్తుంది. ఇక సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్ళు వ్యాకోచం అనేది సహజం. సహజ శక్తి పెరుగుతే కొద్దీ మన సముద్రం నీరు వ్యాకోచం చెందడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ కారణం నుంచి భూమధ్య రేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం వద్ద 8 సెంటీమీటర్ల మనకు ఎక్కువగా ఎత్తుగా ఉంటుంది. ఇక ఫలితంగా కొద్దిపాటి వాలు ఏర్పడి వాలు దిశగా మహాసముద్రపు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక లావణీయత, నీటి సాంద్రత వ్యత్యాసాలు, మంచకరడం వంటి ఇతర కారణాలు. లావణీయత అనేది నీటి సాంద్రత వ్యత్యాసాలు, మంచకరడం వంటివి కూడా ఇతర కారణాలుగా తీసుకోవచ్చు. సముద్రాల్లో కనబడే ఉష్ణ శీతల ప్రవాహాల్లో మనకు ప్రధానంగా శీతల ప్రవాహము పసిఫిక్ మహాసముద్రంలో మనకు శీతల ప్రవాహాలు కురైల్ ప్రవాహం అంటారు. ఇక పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మనకు ప్రవహించినటువంటి శీతల ప్రవాహము పెరువియన్ సముద్ర ప్రవాహము. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాల్లో 2 ప్రధానమైనవి కురోషియో సముద్ర ప్రవాహం, తూర్పు ఆస్ట్రేలియా సముద్ర ప్రవాహాలు. ఈ ప్రభావాలు ఈ సముద్ర ప్రవాహాలు మనకు సహజంగా భూమధ్య రేఖ నుంచి ధృవాల ఉంది ఇవి మనకు ప్రవాహాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో శీతల ప్రవాహాలు తీసుకుంటే లాబ్రాడర్ సముద్ర ప్రవాహం, బెంగుల్జా సముద్ర ప్రవాహాలు. అదేవిధంగా మనకు ఉష్ణ ప్రవాహాలు కరీబియన్ సముద్ర ప్రవాహం, మెక్సికన్ గల్ఫ్ సముద్ర ప్రవాహము, బ్రెజిల్ మహాసముద్రం, పాక్లాండ్ సముద్ర ప్రవాహము. ఇక హిందూ మహాసముద్రంలో ఉన్న శీతల ఉష్ణ ప్రవాహాలు తీసుకుంటే అసలహన్ సముద్ర ప్రవాహం శీతల ప్రవాహము. ఉష్ణ ప్రవాహాలు తీసుకుంటే భారతీయ సముద్ర ప్రవాహము, ఇది భారతదేశం వైపుగా ప్రవహిస్తున్న ప్రవాహం. మడగాస్కర్ సముద్రం, ఇది మడగాస్కర్ ఆఫ్రికా ఖండానికి దగ్గరలో ఉన్న మడగాస్కర్ వైపు ప్రవహించే మొజాంబిక్ సముద్ర ప్రభావము. వనరులు మహాసముద్రాల్లో సహజంగా ఉన్నటువంటి వనరులు పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసము, జీవనోపాధి కోసము సముద్రాలపై ఆధారపడే జీవించేవారు. అయితే అనంతరమైనటువంటి మనకు సముద్రం నుంచి ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. అంటే మానవుడు ఎక్కువగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నట్టుగా మనకు పూర్వకాలం నుంచి తెలుస్తుంది. అయితే సముద్రంలో ఉప్పు ఎక్కువగా ఉండడం, ఉప్పు మన వివిధ ఆహార పదార్థాల్లో ఉప్పుని ఎక్కువగా వాడుతూ కావాల్సినంత ఉప్పుకు కారణమైనటువంటి మహాసముద్రాలు, చేపలు, మత్స్య సంపద కూడా మనకు సముద్రానికి లభిస్తుంది. ఇసుక, గులకరాల వంటి వాటిని ఇళ్లకు పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవ సముద్రాల నుంచి వెలికి తీస్తున్నారు. అంటే ఈ ఖనిజ లవణాలు అనేది మానవునికి వివిధ రూపాల్లో వివిధ అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే వీటి ఉపయోగము అత్యధికంగా కావాల్సినంత సరాసరి వాడుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో పెరిగినా తగ్గినా వివిధ రకాలైనటువంటి ప్రభావాలు వస్తాయి. సముద్రాల అలలతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. సహజంగా మనకు విద్యుత్తును కూడా సముద్రాల ఉపరితలం నుంచి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, వజ్రాలు, పగడాల వంటివి కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. సముద్రంపై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అనేవి సహజంగా పెరుగుతూ ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడా వల్ల ఏర్పడే ఎల్నినో, లానినో వల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. అంటే సహజంగా భారతదేశంలో నైరుతి ఋతుపవనాల ద్వారా మనకు 60% వర్షపాతం అనేది సహజంగా మనకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురవడం జరుగుతుంది. ఈ వర్షపాతం నైరుతి ఋతుపవనాల వర్షపాతము మనకు సహజంగా 2 ఉష్ణ పవనాల వలన ఇవి ప్రభావితం అవుతాయి. ఒకటి ఎల్నినో, రెండవది లానిలా వల్ల ఇవి భారతదేశ ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సహజంగా మనకు శిలావరణం, ఇంకా కంక్లూషన్ విషయం తీసుకుంటే శిలావరణం, జలావరణంలో మనకు ఎక్కువగా సముద్ర శాస్త్రం అంటే మహాసముద్రాలు, శిలావరణం, రాతి ఆవరణంలో నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాసముద్రంలో సహజంగా ప్రతిసారి ఏదో ఒక క్వశ్చన్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే శిలావరణంలో ఉపరితలంలో మనకు వివిధ రకాలైనటువంటి
ఎలాంటి బాహ్య శక్తులు అంతర్భాగంలో ఉన్నటువంటి పలకల సిద్ధాంతం సంబంధించినటువంటి కొన్ని అంశాలు అతి ప్రధానమైనవి. అయితే భూ ఉపరితలంలో మనకు ఉన్నటువంటి భూస్వరూపాలు వివిధ బాహ్య శక్తులకు మన ప్రభావానికి గురయ్యి వివిధ తన ఆకారాలను మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క మైదానాలు, పీఠభూములు మరియు పర్వతాలు ఇవి ఏర్పడడానికి ఎలా కారణాలు, మరియు ఈ హిమనదాల ద్వారా కూడా భూ ఉపరితలంపై కొన్ని రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి. ఎడారి ప్రాంతంలో కూడా మనకు సహజంగా కొన్ని భూస్వరూపాలు ఏర్పడడం జరుగుతాయి. ఈ భూస్వరూపాలను, హిమనదాల వలన వచ్చినటువంటి భూస్వరూపాలను గాలి ద్వారా, నీటి ద్వారా ఏవైతే భూస్వరూపాలు ఏర్పడతాయో అవి ప్రధానంగా మనకు శిలావరణంలో చూసుకుంటే సరిపోతుంది. ఇక జలావరణంలో ప్రధానంగా జలావరణంలో తీసుకుంటే వివిధ మహాసముద్రాలు అవి వాటి యొక్క ఏ ఖండాల మధ్య విస్తరించి ఉన్నాయి, మరియు ఆ ఖండాలు తీర ప్రాంతం, ఆ తీర ప్రాంతంలో ఖండాంచు తీరము, వాటి సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి వివిధ సముద్ర అంతర్భాగాన్ని ఎన్ని భాగాలు విభజించారు, వాటి యొక్క లోతులు, అగాధాలు అంటే ట్రెంచ్లు అత్యంత లోతైన ట్రెంచు, మరియు వివిధ సముద్రాల్లో ఉన్నటువంటి అగాధాల గురించి, మరియు వివిధ ఖండాల పశ్చిమ ప్రాంతంలో, తూర్పు ప్రాంతంలో ఎలాంటి ప్రవాహాలు అనేవి జల ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు వస్తుంటాయి, వాటి యొక్క పేర్లు, వివిధ మహాసముద్రంలో పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో వచ్చేటువంటి జల ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు అనేవి రావడం జరుగుతుంది. ఈ ప్రభావం వలన ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వాటి ప్రభావం ఉంటుందనేది మనం సహజంగా చూడడం అనేది ప్రాముఖ్యత చెందినటువంటి అంశాలు. భూపరితలంలో సాధారణంగా ఖండ భాగము మరియు జలభాగం అంటే ఖండ ఉపరితలంపై భూభాగంపై ఉన్నటువంటి వివిధ జల ఆవరణాలు అంటే జలము ఏ రూపంలో ఎంత శాతం ఉంది, మహాసముద్రంలో ఎంత శాతంగా ఉంటుంది, మరియు వివిధ ఎర్ర సముద్రంలో లావణ్యత ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత ప్రపంచంలో సముద్రంలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఎక్కడుందని తీసుకుంటే ఎర్ర సముద్రంలో ఉంటుంది. సరాసరి మానవుడు తాగడానికి అవసరమైనటువంటి నీటిలో లావణీయత, మరియు ప్రపంచంలో అత్యధికంగా లావణీయత కలిగినటువంటి మహాసముద్ర జలభాగము, ప్రపంచంలో అతి తక్కువ జలభాగము లావణీయత కలిగిన జలభాగము, వీటిని కొంత జాగ్రత్త చూసుకుంటే కొంత ఉపయోగంగా ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే ఈ మహాసముద్రాల అంతర్భాగంలో ఎలాంటి సహజ వనరులు అంటే ఈ మహాసముద్రాలు ప్రాచీన కాలం నుంచి మానవునికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. అంటే మానవుడు ఎక్కువ భాగము సముద్ర అవశేషాలపై, సముద్ర పదార్థాలపై ఎక్కువగా ఆధారపడుతూ వచ్చాడు. అంటే తన అలంకరణ అనుకోండి, సముద్రాల నుంచి అంతర్జాతీయ వ్యాపారం కానీ ఇవన్నీ సముద్ర ఉపరితలంలో వివిధ ఓడరేవుల ద్వారా ఎగుమతులు దిగుమతుల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ సముద్రాల యొక్క ఉపయోగాలు ప్రధానంగా చూసుకుంటూ ఈ సముద్రాలు సహజంగా ఎలా ఉపయోగపడతాయంటే ఉప్పుని, సముద్ర ఉప్పు వాటి ద్వారానే కాకుండా సముద్ర అంతర్భాగంలో యొక్క ఎలాంటి భూస్వరూపాలు అనేది తెలుసుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఖండ ఉపరితలంలో ఈ మానవుడు తాగడానికి అనుకూలమైన నీరు ఏ ప్రాంతంలో, ఏ జలభాగంలో ఉంటాయి, సముద్ర అంతర్భాగంలో, భూ అంతర్భాగంలో ఉన్నటువంటి మంచినీటి శాతం, నదుల్లో ఉన్నటువంటి మంచినీటి శాతం, ఇవన్నీ కొంత జాగ్రత్త తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది. అయితే మత్స్య సంపద అనేది అంటే చేపలు అత్యధికంగా ఏ సముద్ర అంతర్భాగంలో ఏ ప్రాంతంలో దొరుకుతాయనే విషయాన్ని తీసుకుంటే ఖండ అంచు తీరంలో ఎక్కువగా మత్స్య సంపద అనేది ఎక్కువగా చేపలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఖండ అంచు ఏ దేశంలో ఉందంటే రష్యా దేశంలో. ఇది ఏ ప్రాంతంలో ఉందని తీసుకుంటే యురేషియా ఖండంలో సైబీరియా ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి సైబీరియన్ ఖండ ప్రాంతం. అయితే అదేవిధంగా తీసుకుంటే అంటార్కిటికా మహాసముద్రాన్ని దక్షిణ మహాసముద్రం ఎందుకంటారనే విషయం తీసుకుంటే ఈ 13 అతిపెద్ద మహాసముద్రాల యొక్క దక్షిణ అంచు భాగాన్ని అంటార్కిటిక్ మహాసముద్రం అంటారు. అదేవిధంగా ఆర్కిటిక్ మహాసముద్రం ఎక్కువ భాగము అట్లాంటిక్ మహాసముద్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆర్కిటిక్ మహాసముద్రాన్ని ఓసారి అట్లాంటిక్ మహాసముద్రంలోని భాగంగానే చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా ప్రపంచంలో అతి పెద్ద మహాసముద్రం అయినటువంటి ఈ మహాసముద్రాన్ని ఒకానొకప్పుడు పాంతలేస మహాసముద్రం అనే పేరుతోని పిలిచేవారు. అంటే మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం దాదాపుగా 40% జలభాగాన్ని ఆక్రమించి ఉంటుంది.
ఈ పసిఫిక్ మహాసముద్రం ఒకానొకప్పుడు ఒకే ఖండం ఒకే మహాసముద్రంగా ఉన్నప్పుడు ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని పాంతలిస మహాసముద్రం అనేవారు. ఇప్పుడున్న హిందూ మహాసముద్రాన్ని ఇప్పుడున్నటువంటి మధ్యధర మహాసముద్రాన్ని ఒకానొకప్పుడు అంటే మనకు టేతిస్ మహాసముద్రంగా పిలువబడేది. అంటే మనకు పసిఫిక్ మహాసముద్రం మనకు సాధారణంగా ఎన్ని ఖండాల మధ్య విస్తరించిందని తెలుసుకుంటే ఆసియా ఖండము, యూరప్ ఖండము, ఆఫ్రికా ఖండాల మధ్య 3 ఖండాల మధ్య విస్తరించినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇక పసిఫిక్ మధ్యధరా సముద్ర ద్వీపస్తంభం అని మనకు జనరల్గా మనకు సిసిలీ దీవిని పిలుస్తూ ఉంటారు. ఇక అటు తర్వాత తీసుకుంటే దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ అతి పెద్ద 4వ పెద్ద మహాసముద్రాన్ని మనకు ఊహాజనిత మహాసముద్రంగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి అగాధము మనకు బంగాళాఖాతం అగాధం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటారు.